సింగారం ఫుడ్ మార్కెట్ కి వచ్చాం. ఇదైతే తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ఫుడ్ మార్కెట్. సో ఈ రోజు అయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయో మనం అయితే తెలుసుకున్నాము. సో మీకైతే ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూపించబోతున్నా ఈ మార్కెట్ గురించి, టైమింగ్స్ గురించి, హాలిడే గురించి అన్ని. ఫ్రెండ్స్, ఈ మార్కెట్ అయితే తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ఫుడ్ మార్కెట్, అదే బాడర్ సింగారం ఫుడ్ మార్కెట్. సో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నా. ఈ మార్కెట్ టైమింగ్స్ ఏంది, అదేవిధంగా ఈ మార్కెట్కి హాలిడే ఉంటుందా ఉండదా, అదేవిధంగా అడ్రస్ కూడా మీకైతే ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి, ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నా, ఫ్రూట్ రేట్స్ కూడా. సో ఈ అడ్రస్ అయితే మనకి రామోజీ ఫిలిం సిటీ నుంచి అయితే 7.7 కిలోమీటర్స్ ఉంది. ఒక్కసారి చూసుకోవచ్చు. ఈ మార్కెట్ ఉన్న ప్రత్యేకత అంటే ఏ ఫ్రూట్కి అయితే ఆ సెక్షన్ సపరేట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రతి ఒక్క ఫ్రూట్ రేట్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూసేదైతే నల్ల ద్రాక్ష మనకి పర్ బాక్స్ 500 చెప్తున్నారు. సో మనకైతే దీనిలో 8 కేజీస్ వస్తాయి. బాక్స్ కాకుండా ఓన్లీ ఫ్రూట్ అయితే 8 కేజీస్ వస్తాయి. వాళ్ళు 10 అని చెప్తారు, బట్ 8 ఉంటుంది. సో చివరిగా అయితే 450 అయితే వేరే వాళ్ళు తీసుకున్నారు. సో ఇంకా అయితే చూద్దాం రేట్స్. ఇదైతే బత్తాయి అన్నమాట. సో ఇదైతే 70 రూపీస్ పర్ కేజీ చెప్తున్నారు. మినిమం అయితే 5 నుంచి 10 కేజీస్ తీసుకోవాలంట. కేజీ 2 కేజీస్ లాగా అయితే ఇవ్వరు. ఇదైతే పనస్ పండు అనమాట. ఇక్కడ ఒక సెక్షన్ సపరేట్గా ఉంది పనస్ పండుది. సో ఇప్పుడు 300 సో ఇప్పుడు మీరు చూస్తే అయితే 250 అనమాట. ఏ ఫ్రూట్ తీసుకున్నా 250 అంట. ఇక్కడ కేజీ లాగా కాదు, ఫ్రూట్ బట్టి ఇస్తున్నారు. 250, దాని పక్కన అయితే 300. సో ఇప్పుడు మీరు చూసేదంతా ఈ అనార్ సెక్షన్ అనమాట. ఈ సెక్షన్లో మొత్తం మనకు అనారే ఉంటుంది, దానిమ్మ పళ్ళు. సో మీరు ఆ వైట్ కాటన్ అని చూస్తే అంతా అనారే. సో మీకైతే ఇప్పుడు ప్రతి అనార్ రేట్స్ అయితే చెప్పబోతున్నా. ఒక్కసారి అయితే చూసేద్దాము. సో ఇప్పుడు ఈ మొత్తం 4 బాక్సెస్ ఉన్నాయి. పైన 2 అయితే మనకి 650 చెప్తున్నారు, 50 వస్తాయంట. ఇక్కడ క్వాలిటీ బట్టి అయితే రేట్స్ ఉంటాయి. సో ఈ కింద అయితే మనకి 750 చెప్తున్నారు, 40 వస్తాయంట. సో ఇవైతే మనకి 750 అంట. మన ముందే కింద కూడా వేసి చూపిస్తా అని చెప్పినారు, ఏం డ్యామేజ్ లేకుండా. సో మనకి 65 వస్తాయని చెప్తున్నారు. చిన్నవి ఇవి చిన్న అన్నారు. 750, 65 అయితే వస్తాయి. సో ఇదైతే మనకి 950 చెప్తున్నారు. మొత్తం అయితే 40 వస్తాయని చెప్తున్నారు. 35 నుంచి 40 వస్తాయని చెప్తున్నారు, 950 రూపీస్. సో క్వాలిటీ అయితే క్వాలిటీ ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఈ బాక్స్ కూడా అంతే. సో ఇక్కడ మీరు రేట్స్ అడిగితే మాత్రం మొత్తం తిరగండి, డిఫరెంట్ రేట్స్ అయితే ఉంటాయి, అన్ని దగ్గర సేమ్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసేదైతే ఇది 1050 చెప్తున్నారు, మనకైతే 35 ఉంటాయి అంట ఇవైతే. సో చూసుకోవచ్చు, అక్కడ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది రేటు. సో ఇది వేరే వేరే దగ్గర అనమాట. ఈ అనార్ అయితే మనకి 1350 చెప్తున్నారు, 40 వస్తాయంట. ఇదైతే 750 చెప్తున్నారు, మనకైతే 60 నుంచి 65 వస్తాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు, ఈ క్వాలిటీ వేరే ఉంది. సో ఇదైతే సేమ్ ఇది 1350 చెప్తున్నారు, మనకైతే 40 వస్తాయి. ఈ 4 అయితే చూసుకోవచ్చు, 1350, 40 పీసెస్ వస్తాయి. సో ఇది చూసేది అయితే మనకి 1800 చెప్తున్నారు, 30 వస్తాయంట. సో ఈ ఫ్రూట్ క్వాలిటీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, అందుకే రేటు కూడా ఎక్కువ ఉంది. ఇదైతే పపాయ సెక్షన్ అనమాట. సో ఇప్పుడైతే మనం పపాయ సెక్షన్కి అయితే వచ్చేసినాము. సో మనకి పపాయనైతే మనకి కేజీ 40 రూపీస్ లాగా అయితే చెప్తున్నారు. మినిమం అయితే 10 కేజీ తీసుకోవాలంట, కేజీ లాగా 2 కేజీ లాగా అయితే ఇవ్వరు. ఇదైతే మీరు డ్రాగన్ ఫ్రూట్ సెక్షన్ అనమాట. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఈరోజు 2 క్వాలిటీస్ అయితే ఉన్నాయి, ఒక్కసారి చూద్దాం. సో ఇదైతే మనకి 90 రూపీస్ లాగా ఇస్తున్నారు. సో మినిమం అయితే 5 కేజీస్ నుంచి 10 కేజీ తీసుకోవాలంట, 1 కేజీ 2 కేజీస్ అయితే ఇవ్వరు. సో ఇటు సైడ్ ఉన్న డ్రాగన్ అయితే మనకు 130 రూపీస్ చెప్తున్నారు, లాస్ట్కి అయితే 110కి ఇస్తా అని చెప్పినారు. సో ఇదైతే సపోటా అన్నమాట. మనకి ఈ కవర్లలో ఉన్నది 5 కేజీస్, మనకి 5 కేజీస్ అయితే 300 చెప్తున్నారు. సో మనకైతే కేజీగా ఈజీగా 65-70 అయితే పడుతుంది మనకి కేజీ. ఇదైతే పైనాపిల్ సెక్షన్ అనమాట. ఈ సెక్షన్లో మొత్తం పైనాపిల్సే ఉంటాయి మనకైతే, చూసుకోవచ్చు. ఈ ఆటోలో కూడా తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడైతే మనం పైనాపిల్ రేట్స్ అయితే ఒక్కసారి తెలుసుకుందాము. సో నా చేతిలో ఉన్న పైనాపిల్ అయితే 2 కేజీస్ ఉంటుంది, 50 రూపీస్ అంట. పైనాపిల్ అయితే కొంచెం రేట్స్ ఎక్కువనే ఉండే, ఇంతకుముందుకు అయితే చాలా తక్కువ ఉండే. ఇదైతే 25 రూపీస్, మనకి 600 గ్రామ్స్ అట్లా ఉంటుంది. సో ఈ పైనాపిల్ అయితే కేజీ ఉంది, 35 రూపీస్ అంట.
సేమ్ ఇక్కడ కూడా అదే రేట్స్ ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ అయితే ఆపిల్స్ ఉన్నాయి మరియు అనారా ఉంది. సో అక్కడ చూద్దాం. ఇప్పుడు మీరు చూసేదంతా మనకి సెక్షన్ అయితే యాపిల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆల్బుకార్ పండ్లు, అదేవిధంగా ఇక్కడ గ్రీన్ యాపిల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూసిన గ్రీన్ యాపిల్స్ అయితే మనకి ఒక బాక్స్లో 40 యాపిల్స్ వస్తాయంట. మనకి 1050 అయితే చెప్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో మనకి యాపిల్స్ అయితే 1600 లాగా చెప్తున్నారు. మొత్తం 120 యాపిల్స్ వస్తాయంట. చూసుకోవచ్చు ఎంత ఫ్రెష్ అంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. 1600 120 యాపిల్స్, ఇది 1700. సో ఇవైతే అల్బుకార ఫ్రూట్స్ అంటారు అనమాట. ఇవి కొంచెం చేదుగా, కొంచెం తీయగా, కొంచెం బొగరుగా అయితే ఉంటాయి. సో ఇదైతే మనకి 350 నుంచి 400 పర్ బాక్స్ అంటున్నారు. సో ఈ బాక్స్లో అయితే మనకి ఈజీగా ఒక 70 నుంచి 80 అయితే అల్బుకార ఫ్రూట్స్ అయితే వస్తాయి. ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇదంతా యాపిల్ సెక్షన్ అనమాట. సో ఇంకా రేట్స్ తెలుసుకుందాము. ఇదైతే మస్క్ మిలన్, సో దీన్నే కర్బూజా పండ్లు కూడా అంటారు. ఇదైతే మన కేజీ 20 నుంచి 25 అయితే చెప్తున్నారు. మినిమం అయితే 20 kgs తీసుకోవాలంట. 15 నుంచి 20 kgs, కేజీ లాగా 2 kgs లాగా అయితే ఇవ్వరు. ఇదైతే వాటర్ మిలన్ కేజీ 10 రూపీస్, మినిమం అయితే 20 kgs తీసుకోవాలంట. సో అట్లా ముందు ఇక్కడ నుంచి మనం అట్లనే స్ట్రైట్కి వెళ్తే సపరేట్ ఒక గోదాం కూడా ఉంటుంది. సో అందులోనైతే మనకి యాపిల్స్, అదేవిధంగా బత్తాయి పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఇంకా చాలా చాలా ఫ్రూట్స్ కూడా ఉంటాయి. డేట్స్, ఖర్జూర పళ్ళు. అట్లనే ముందుకెళ్ళి అట్లా స్ట్రైట్ వెళ్ళాలి. ఒక్కసారి అయితే చూద్దాం. సో ఇట్లా ముందుకు వెళ్తే మనకి గోదాం అయితే వచ్చేస్తుంది. సో ఇదే. సో నేను ఆఫ్టర్నూన్ వెళ్ళిన వాటి కొంచెం ఖాళీగా ఉంది. సో ఇక్కడనైతే ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి ఒక్కసారి అయితే చూసేయండి. చూసుకోవచ్చు ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి. సో మీరు అక్కడనే కాకుండా కొంచెం ముందుకు వస్తే కూడా ఈ వీడియో కూడా తీసుకోవచ్చు. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో నేనైతే హాలిడే గురించి, టైమింగ్ గురించి చెప్పలేదు కదా. ఈ మార్కెట్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు లేదా 1 PM వరకు అయితే ఉంటుంది. అంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ మార్కెట్కి హాలిడే అనేది ఉండదు. సండే అయితే కొంచెం లైట్గా ఉంటుంది. సండే కాకుండా మీరైతే ఎప్పుడైనా రావచ్చు. సో మీకైతే ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ ఫాలో.